గలతీ 4:26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దేవుడి వాక్యము మన కొరకు దీవించునుగాక. మనం చదివిన ఈ వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 4:26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అది మనకు తల్లి. ఈవేళ మదర్స్ డే అని ప్రపంచంలో జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడున్న తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే అండి. తల్లులైన వారికి మనకు తల్లి. ఎంతోమంది తల్లులు ఉన్నారు భూమి మీద. అవ్వ మొదలుకొని ఈనాటి వరకు తల్లి అంటే మదర్ అంటే మనకు తెలుసు. జనములకు తల్లి అని కూడా తెలుసు. కానీ మనందరికీ తల్లి ఎక్కడున్నదటండి? ఎక్కడుందండి? పైనున్నది. ఆ తల్లి పేరు ఏం పేరండి? యెరూషలేము. ఈ పరలోక యెరూషలేము మనకు తల్లిగా ఉన్నది. పైనున్న యెరూషలేము. ఈ తల్లి ఎలా ఉందటండి? యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఈ తల్లికి దేవుడు ఇచ్చారండి స్వాతంత్ర్యము. వాక్యలో మాట ఉంది, ఆత్మ ఎక్కడ ఉండనో స్వాతంత్ర్యము అక్కడ ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వాతంత్రము ఉంటుంది. ఆ స్వాతంత్రము దేవుడు మనకిచ్చారు. మనం చదివిన వాక్యంలో ఉందంటే, పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయము ఎక్కడండి? 17. రైట్. 17వ వచనం అందరం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము చదువుదామండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడేముంటుందండి? స్వాతంత్ర్యము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి తల్లి కూడా దేవుడు అనుగ్రహించే స్వాతంత్రము కలిగి జీవించాలని. దేవుడు అనుగ్రహించే ఈ స్వాతంత్రము ఎప్పుడు కలిగి ఉంటారు తల్లులు? దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో అని వాక్యం చెప్తూ ఉంది. దేవుని ఆత్మ చేత నడిపించబడే తల్లులకు ఏముంటుందండి? స్వాతంత్రం ఉంటుంది. దేవుడు అనుగ్రహించే ఈ స్వాతంత్ర్యము మనము కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా నడుచుకుంటూ ఉంటాం. రక్షింపబడిన తర్వాత కూడా దేవుడు అనుగ్రహించే స్వాతంత్రము లేకపోతే, దేవుని ఆత్మ మనలో లేకపోతే కనుక మనకి ప్రార్థించాలంటే స్వాతంత్రం ఉండదు, ఇంట్లోనే స్వాతంత్రం ఉండదు, వాక్యం చదవాలంటే స్వాతంత్రం ఉండదు, రెండమ్మ కుటుంబ ప్రార్థన చేసుకుందామంటే దమ్ము ఉండదు. మనం చెప్పగలుగుతున్నాం మన పిల్లలతోటి, రామ్మ కుటుంబ ప్రార్థన చేసుకుందాము అని ఆత్మపూర్ణంగా రండి అని చేరదీస్తున్నాము. మనం పాటలు పాడుతున్నాం కదా, కన్న తల్లి చేర్చినట్లు అని. మనం దగ్గరికి ఎందుకు చేరుస్తున్నాం? మన పిల్లల్ని దగ్గర చేర్చుకుంటూ ఉంటాం. పడుకోవడానిక, గార్వించడానిక, జడేయడానిక, పువ్వులు పెట్టడానిక, బట్టలు సర్దడానిక, దేనికి చేరదీస్తున్నాం? దేవుడు అనుగ్రహించే స్వాతంత్రము
మనం కలిగి ఉండాలంటే తల్లులు దేనితో నింపడాలండి? దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. మన కుటుంబంలో మన ఇంట్లో మనకి స్వాతంత్ర్యం లేనప్పుడు మనము బ్రతికి ఉండి కూడా మనకి సమ్టైమ్స్ ఎందుకు వేస్ట్ ఈ బ్రతుకు అనిపిస్తుంది మనకి. తల్లులు దేవుని ఆత్మ చేత నింపబడాలి అని దినాన్ని ప్రభువు కోరుతూ ఉన్నారు. తల్లులు ఆత్మ అనుగ్రహించే స్వాతంత్రము కలిగి ఉండాలని దేవుడి దినాన్ని కోరుతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించి ఆత్మ చేత నింపబడినప్పుడు రండి ప్రార్థన చేసుకుందాం అనే స్వాతంత్రం మనకు ఉంటుంది. కొన్ని సమయాల్లో మనం ఎంత ప్రతాపం చూపించినప్పటికి కూడా భర్తల దగ్గర స్వాతంత్రము ఉండట్లేదు. కొన్ని విషయాలు స్వాతంత్రం ఉండదు, నోరెత్తలేం. అది మీకే తెలుసు తల్లులకి. కానీ దేవుడు అనుగ్రహించే స్వాతంత్రం ఏంటంటే ఆత్మ అనుగ్రహించే స్వాతంత్రం కలిగి ఉన్నప్పుడు రండి ప్రార్థన చేస్తాను. మీ భర్త ఆఫీస్కో ఎక్కడికి వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు రండి చిన్న ప్రార్థన చేస్తాను అనే స్వాతంత్రం. అలాంటి ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మనకు కలిగి ఉండాలి. మన బిడ్డల్ని పిలిచి రానన్న ఈవేళ చికెన్ కర్రీ త్వరగా భోజనం చేసేది కానీ అని పిలుస్తున్నాం కదా, భోజనాన్ని పిలుస్తున్నాము. నాన్న నువ్వు బయటకు వెళ్తాను ప్రార్థన చేస్తాను అనే దమ్ము మనకు రావట్లేదు. ఈ దినాన్ని దేవుడు కోరేది ఏంటంటే స్పిరిచువల్గా దేవుడు అనుగ్రహించే స్వాతంత్రాన్ని తల్లులు సరైన విధానంలో వాడాలి. ఇప్పుడు వాడకపోతే ఎప్పటికీ వాడలేం. మొక్కై వంగనది మ్రానై వంగున, మొక్కలుగా ఉండగానే వంచేయాలి. అన్ని విధాలుగా వంచకుండా మేగి చక్కగా పర్లేదులే ఏం పర్లేదు పెద్ద అందరూ తెలుసుకుంటారు అనుకున్నాం అనుకోండి, మ్రానైన తర్వాత ఆవిడ వంగడు రాడు వినడు. రానా ప్రార్థన చేద్దామంటే నువ్వు చేసుకో అని వెళ్ళిపోతాడు. దినాన్ని ప్రభువు కోరేది ఏంటంటే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. తల్లులుగా ఇంట్లో అలాంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు కదండి, అలాగే వాక్ స్వాతంత్రము ఎలా ఉందో ఇంటిలో కూడా దేవుడు అనుగ్రహించే స్వాతంత్రాన్ని వాడాలి. భర్తని చక్కగా పిలిచి రండి ప్రార్థన చేస్తాను అని ఎప్పుడన్నా అన్నామా? పోనీ మీరెళ్ళి ప్రార్థన చేస్తాను అన్నారా? వాక్యంలో మాట ఉంది, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు. ఎప్పుడు చేసుకున్న వాక్యం చదువుతున్నాను కదా, వాక్యం తెలుసు కదా. నేనే ఈ వాక్యం ఎన్నోసార్లు చెప్పాను. స్వస్థత ఎవరో వచ్చి మనకి ప్రార్థన చేయక్కర్లేదు, స్వస్థత వాక్యం చెప్తూ ఉంది. ఎక్కడికో ఫోన్ చేసి మనం ప్రార్థన చేయించుకోక్కర్లేదు. దేవుడే దిగివచ్చి మనలను స్వస్థపరచాలంటే మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. యెహోవా ఆ చిన్నవాని మొర వినెను అన్న వాక్యంలో హాగరు సందర్భంలో చిన్నవాడి మొరే విన్నప్పుడు దేవుడు రక్షింపబడి మనం ఎంతకాలమైంది, ఎంతగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాము, ఎంతగా ఉపవాసాలు ఉంటున్నాము, దేవుడు మన ప్రార్థన ఎందుకు అంగీకరించడు? దాని అర్థం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మనం సరైన విధానంలో వాడట్లేదు. ఆత్మ కలిగించే స్వాతంత్రం వాక్యంలో మాట్లాడుతుంది. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి దేవుడు మనలను స్వతంత్రులనుగా చేసేసాడు. దేవుడే మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు కదా. ఆత్మ కలిగి ఉన్నప్పుడు, ఆత్మ పూర్ణమై ఉన్నప్పుడు భర్త దగ్గర స్వాతంత్రం, అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంటుంది. ఈనాడు కొన్ని విషయాల్లో భర్త దగ్గర స్వాతంత్రం ఉండదు. అంటే ఏమంటాడు, మండిపడిపోతాడేమో, ఎగిరి పడిపోతాడేమో, కోపగించుకుంటాడేమో అనుకుంటూ ఉంటాం. కానీ ఆత్మ పూర్ణురాలైన తల్లి ఎవరైనా సరే ఆమెకి బిడ్డల మీద స్వాతంత్రం ఉంటుంది, భర్త మీద స్వాతంత్రం ఉంటుంది, ఇంట్లో ఆత్మ సంబంధమైన స్వాతంత్రము. ఈ దినాన్ని ఇలాంటి స్వాతంత్రము, ఆత్మ అనుగ్రహించే స్వాతంత్రము కావాలని తల్లులందరూ కోరుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.